అరెస్ట్ హిమ్. వారెంట్ ఉందా లేదా? వెళ్ళి తీసుకురండి, ఇక్కడే ఉంటాం. ఐ సెడ్ అరెస్ట్ హిమ్. 1 minute. ఎందుకు అరెస్ట్? వాట్స్ ద చార్జ్? తగిన కారణం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయడానికి వీలేదు తెలుసుగా. వెళ్ళి చెప్పండి. నీ పేరేంటి? అడిగిన దానికి బదులు చెప్పు. పేరేంటి? అశోక్. పూర్తి పేరు? అశోక్ విశ్వనాథ్. విశ్వనాథ్ అంటే ఎవరు? మా నాన్న. అతని మీ నాన్నని ఖచ్చితంగా నీకు తెలుసా? అరెస్టుకు నువ్వు అడిగిన కారణం పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యెత్తడం. అరెస్ట్ హిమ్ నౌ. జామీన్లో వదలకండి. ఎవరు అడిగినా సరే నా అనుమతి లేకుండా వదిలిపెట్టకండి. వారు ఊరి నుంచి వచ్చారా? లేదు, రేపు వస్తారు. ఏమిటి విషయం? అశోక్ ని 2 రోజులుగా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. జామీన్ ఇచ్చినా వదలనంటున్నారు. నేను కావాలంటే గౌతమ్తో చెప్తాను వదిలిపెట్టమని. అదే గౌతమే చెప్పాడట వదిలిపెట్టకూడదని. ఏ? తెలీదు. వారుంటే చెబుదామని వచ్చాను. వస్తాను. ఒక్క నిమిషం ఉండండి. మా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. థ్యాంక్స్. మీకోసం కాదు, వారి పేరు పోలీస్ స్టేషన్లో వినిపించకూడదని. అబ్బాయిని కాస్త సవ్యంగా పెంచండి. అయ్యారు రండి. రే కుర్రాడా, ఇలారా. ఇది కాస్త పట్టుకుని పైకి పద. లక్ష్మీపతి, విన్నావా ఈ కుర్ర కుంక మాట? వింటానే ఉన్నాను. రే సత్తగా వెళ్ళరా. 100 రూపాయి కిందే కూర్చో.
పైకేమని దాని ఒక లక్ష్మీపతి ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడనే లేదు. అయ్యగారు ఎంజాయ్. వెయ్ వెయ్. లక్ష్మి లక్ష్మీపతి ఏంట్రా ఓట్లు పేర్లు రాసుకోరట ఎవరో వచ్చారు. పానకొల పొడగా ఇందా 10 రూపాయలు. రేపు రమ్మను. సరే. లక్ష్మీపతి లక్ష్మీపతి రా రా, రక్తి కట్టే సీన్ వచ్చింది. చూడు చూడు చూడు. లక్ష్మి ఏమిటా ఇది? ఏంట్రా మళ్ళీ వచ్చావు? రేపు రావాలంటే ఇంకో 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు. ఇంకోసారి తలుపు తట్టేవో చేతులు ఇరిచేస్తాను. ఇంటర్వ్యూలు అయిపోయిందా? చెప్పు దిగిపోద్ది. నీకు బుద్ధి లేదయ్యా, వాళ్ళని కొట్టి తర్వద్దు, మేము పెడతాను. ఇదిగో నీకు బుద్ధి ఉందా? 20 రూపాయలు ఇచ్చాం కదా, పోవచ్చు కదా. సార్ వీళ్ళు వేరు. ఏమిట్రా వేరు? ఎవరయ్యా నువ్వు? నువ్వెవరయ్యా? నువ్వెవరో అయ్యా? అరే నువ్వెవరయ్యా? ముందు నువ్వెవరో చెప్పు. లక్ష్మీపతి మామగారిని, వాళ్ళ అత్తగారు, ఆయన పెళ్ళం, వాళ్ళ పిల్లలు. చాలా చాలు చాలు. అయ్యో చేయకండి. అయ్యయ్యో మనం ఇరుకులో పడ్డామయ్యా. అయ్యారు ముఖ్యమైన కట్టం ఇది, అంతకంటే ముఖ్యమైన ఘట్టం మన క్లోజ్. అయ్యో పురుగు పోస్తుందని చెప్పింది, అందుకే తీసుకొచ్చాను. నాగమణి కూర్చోండి. హాయ్. ఏయ్, వాట్ ఆర్ యు డూయింగ్? అరవకో. కింద విచ్చు చూసి మేల్కొనే ఉన్నారు. విచ్చునా? మీ నాన్న విశ్వనాథ్ విచ్చు. సరే, ఇక్కడేం చేస్తున్నా? రేపు సండే. అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఎక్కడికి లేదు. ఎక్కడికి లేదా? రేపు నేను జిమ్కి వెళ్తున్నా, నువ్వు ఇక దయచేయి. ఐ లవ్ యూ అని చెప్పా. అది వేరే ఇది వేరే. అస్కు బుస్కు. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? పెళ్ళను. ఐ లవ్ యూ అంటే సరిపోదు. డైలీ 4 సార్లు ఫోన్ చేయాలి, షికార్ తీసుకెళ్ళాలి, అందంగా ఉన్నానని చెప్పాలి, చెయ్యి పట్టాలి, ముద్దు పెట్టాలి, ఇంకెన్ని చేయాలి తెలుసా? గౌతమ్. ఎవరు? సుసి. సుసి? విచ్ సుసి? విచ్చు సుసి. సుసి. అయ్యో. రేపు షికార్ తీసుకెళ్తావుగా? ఊరికి తలొప్తే సరిపోదు. అమ్మా, రోజాలో లేత వన్నెలే రాజాకి
వన్నెలే రాజాకే తేనె విందులే మొన్న చిగురేసేనే నిన్న మొగ్గాయనే నేడు పూవాయనే తోడు కల్లాడేనే సందేళ వయసెందుకో చిందులేస్తున్నది అందాల సొగసే నీదు అందుకోమన్నది క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నది చిన్నది రోజాలో లేత వన్నెలే రాజాకే తేనె విందులే చా 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 ముగ్గురి పాలలో సద్దులే చేసుకో వేడి పరువాలలో పండగే చేసుకో నా చూపులో ఉన్నవి కొత్త కవితలు నా నవ్వులో ఉన్నవి కోటి కీర్తలు ఇవే ఇవే ఇవేళ సుఖాల పూల వేడుక వేడుక రోజాలో లేత వన్నెలే రాజాకే తేనె విందులే ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు పాల పొంగు చెక్కిళ్ళు వేసే పూల పందిళ్ళు లావ్ లావ్ ఈ కథ ఓహో మన్మథ మైఖల్ సాగని దాహం తీరని రోజాలో లేత వన్నెలే రాజాకే తేనె విందులే నేను లవ్ మ్యారేజ్కి ఎప్పుడు వ్యతిరేకిని కాను. మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడితే నేను ఎప్పుడూ కాదన్ను. కానీ నాకు ఒకే ఒక సందేహం, మా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవు అని ఏమిటి గ్యారంటీ? మీ కుటుంబంలో రెండో పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం కదా. ఒకవేళ నువ్వు మీ నాన్నలాగే ప్లీజ్, నా మీద నమ్మకం ఉంటే అంజలి నాకు ఇచ్చి పెళ్లి జరిపించండి, లేదంటే లేదని చెప్పండి. నమస్కారం అండి. ఏం తమ్ముడు కులాసా? కాఫీ తెస్తానండి. వద్దమ్మా, ఇప్పుడే తాగొస్తున్నా. ఇదిగో అవన్నీలో తీసుకురండి. మీ అమ్మాయి మల్లిక్కి సంబంధాలు చూస్తున్నానని తెలిసింది, అందుకే ఇవన్నీ.